దేశంలోనే అతిపెద్ద 3వ రథోత్సవంలో కదిరి రథోత్సవం పేరుగాంచింది. దాదాపు 700 టన్నులు పైగా బరువు ఉన్న ఈ రథోత్సవం లాగేందుకు లక్షలాది మంది భక్తులు కదిరి రథోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, కదిరి పురవీధులంతా గోవింద నామస్మరణలతో మారుమోగిపోతూ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు రథం లాగేందుకు సిద్ధమై ఉంచారు. చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలతో కూడా కదిరి పురవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం విషయం గురించి మనతో మాట్లాడేందుకు డిఎస్పీ శివరాజ సాగర్ గారు. చెప్పండి, భక్తుల పరంగా కానీ ఇబ్బందుల పరంగా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏర్పాట్లు? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా ఎస్పీ రత్నం మేడం గారి ఆదేశాలతో సుమారు 6 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 700 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నిరంతరం పర్యవేక్షించడానికి 2 కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి టెంపుల్లో ఏర్పాటు చేశాము, రెండవది వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఎస్పీ గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ బందోబస్తు అంతా కూడా సెక్టార్ వైజ్ విభజించి ప్రతి సెక్టార్ కూడా ఒక డిఎస్పీని ఏర్పాటు చేసి ఇటు భక్తులకు కానీ, మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, వారి ఆస్తులకు కానీ, దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా, అదేవిధంగా లాజిస్టిక్కి సంబంధించి ఫుడ్ విషయంలో కానీ, భక్తులకు అందే మంచినీళ్ళు కానీ అన్నింటిలో కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మీనరసింహస్వామి కరుణా కటాక్షాలతో ఈ బందోబస్తుతో సాఫీగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1,00,000 మంది భక్తులు హాజరవుతున్నారు. వారికి భక్తుల పరంగా తొక్కిసలాట జరగకుండా కూడా రోప్స్ కానీ ఏర్పాటు చేశారు సార్, ఎక్కడ ఇబ్బంది లేకుండా? అంతా కూడా ప్రతి సెక్టార్లో కూడా 3 రో పార్టీలు ఉన్నాయి. అంతేకాకుండా 2 స్పెషల్ పార్టీలు కూడా స్పేర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి అక్కడికి రష్ అయ్యి చెప్పేసి అక్కడ తొక్కిసలాట కానీ రద్దీ కానీ నివారించేదానికి అంతా కూడా ముందస్తు ప్రణాళికలతో తగు చర్యలు తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం, భారీ ఎత్తున కూడా అంతా ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడెక్కడైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వెహికల్స్ అని ఆపేస్తున్నారు సార్, రాకుండా లోపల రాకుండా ఎక్కడ కూడా. ఇక్కడ దాదాపు 7 పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం నుంచి వచ్చేది, మదనపల్లి నుంచి, హిందూపూర్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా టౌన్లోకి రాకుండా, భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఆ పార్కింగ్ ప్లేస్లో ఏర్పాటు చేసి ఒకవేళ పాస్ అయ్యే వారికి కూడా అసౌకర్యం కలగకోకుండా బైపాస్లో వెహికల్స్ అన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల యొక్క ఆస్తుల రక్షణ గురించి క్రైమ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రైమ్ పార్టీ నిరంతరము భక్తులకు ఎటువంటి పిక్ పాకెటింగ్ కానీ, స్నాచింగ్ కానీ, బ్యాగ్ లిఫ్టింగ్ కానీ, చిన్నపిల్లల విషయంలో మా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసుకుని తక్షణమే స్పందించి తగిన విధంగా వాళ్ళకు భద్రత కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. డ్రోన్ కెమెరా కూడా చూస్తూ ఉంది సార్, డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ కెమెరా కూడా ఏర్పాటు చేశారా సార్? అవును, ఎస్పీ గారు ప్రత్యేకంగా 6 డ్రోన్ కెమెరాలు తెప్పించి డ్రోన్తో పాటు 90 సీసీ కెమెరాలు ప్లస్ 10 మొబైల్ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో నిరంతరం 24/7 మానిటర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం, భారీ ఎత్తున కదిరి పురవీధులు, మాడవీధులంతా కూడా లక్షలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో కూడా మారుమోగిపోతూ ఉంది. గోవింద గోవింద అంటూ కూడా తమ ఇష్టదైవాన్ని తలుచుకునేందుకు కూడా వారంతా కూడా ఎంతో భక్తి రథులతో కూడా చూస్తున్నాము. గోవింద 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 అంటూ కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా తమ భక్తి భావన ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లో రథాన్ని లాగే ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. చూస్తూ ఉన్నాం, కడుచూపు మేర కూడా జనాలు కనిపిస్తూ ఉన్నారు. లక్షల మంది ఇవాళ ఈ రథోత్సవం లాగేందుకు వారంతా వచ్చి ఉన్నారు. చూస్తున్నాం, రథం సంబంధించిన తాళ్లు కూడా పెద్ద ఎత్తున భారీ తాళ్లు కూడా ఏర్పాటు చేసి ఉంచారు. వాటికి సంబంధించిన రథం దాదాపు 700 టన్నులు బరువు ఉంటుంది కాబట్టి ఎటువంటి తొక్కిసలాట లాంటివి జరగకుండా కూడా పెద్ద ఎత్తున అన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచి ఎవరికి కూడా చిన్న నిర్లక్ష్యం కూడా లేకుండా దేవుడిని స్మరించుకునేందుకు, దేవుడిని దర్శించుకునేందుకు ముఖ్యంగా ఈ రథంలోకి ఏవైతే దవనం అలాగే మిరియాలు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా దవనం, మిరియాలు రథంలోకి విసురుతూ ఉంటారు. ఆ దవనాన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. రథాన్ని మరీ కాసేపట్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా, ఎమ్మెల్యే పూజా కార్యక్రమాల చేతుల మీదుగా మరీ కాసేపట్లో కూడా ప్రారంభించినారు. ఇందుకోసం అన్ని కూడా జిల్లా పోలీసు అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉంచారు. గోవింద 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 అంటూ కూడా ఈ పురవీధులంతా కూడా ఆ రీసౌండ్తో కూడా ఆ దేవుడి నామస్మరణతో కూడా మారుమోగిపోతూ ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్యలో ఈ రథం లాగే ప్రక్రియ పూర్తిగా స్టాప్ కానుంది. తిరిగి యథా ప్లేస్లో కదిరి మొత్తం చుట్టేసుకొని యథా ప్లేస్లో ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని తీసుకొచ్చి పెట్టే ఉద్దేశం కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు 4 విధులు కదిరి చుట్టూ కూడా దీన్ని తిప్పుకొని వచ్చి తిరిగి యథా ప్లేస్లో కూడా ఉంచేందుకు ఏర్పాటు చేసి ఉంచారు. మధ్యాహ్నం వరకు కూడా లక్షల మంది సంఖ్యలో భక్తులు హాజరవుతారు కాబట్టి ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఉంచారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇది దేశంలో అతిపెద్ద 3వ రథోత్సవం కావడంతో దీనికి చారిత్రక నేపథ్యం దృష్ట్యా కూడా పెద్ద ఎత్తున ఇటు ఏర్పాట్లు కానీ, ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇది కదిరి పూర్వ రథోత్సవం వైభవం. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ కదిరి నుంచి. For more videos like this, subscribe Big TV channel.